తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఇంట్లో జర్రి కనిపిస్తే అది శుభమా అశుభమా? శాస్త్రం ఏం చెబుతోంది? అయితే మన ఇంట్లో కనుక జర్రి కనిపిస్తే అది దేనికి సంకేతం అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అంటే ఇంట్లోకి జర్రి రావటం వల్ల మనకు శుభం జరుగుతుందా లేకపోతే అశుభం జరుగుతుందా? దీనికి సంబంధించి చాలా మంది చాలా అపోహలను అలాగే చాలా అనుమానాలను కలిగి ఉంటారు. అయితే మీ యొక్క అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేసుకోవటానికి అలాగే జర్రి ఇంట్లో కనిపిస్తే అది దేనికి సంకేతమో మనం పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే చాలా మట్టుకు మన ఇళ్లలోకి అనేక రకాల క్రిమి కీటకాలు వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ విధంగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే పట్టణాల్లో ఉన్నవారి ఇంట్లోకి కూడా అప్పుడప్పుడు అనేక రకాల క్రిమి కీటకాలు కావచ్చు, లేకపోతే పక్షులు కావచ్చు, లేకపోతే కొన్ని జంతువులు కావచ్చు అనుకోకుండా ప్రవేశించడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని జంతువులు కావచ్చు, కొన్ని పక్షులు కావచ్చు, కొన్ని క్రిమి కీటకాలు కావచ్చు మన ఇంట్లోకి ప్రవేశించటం వల్ల మనకు శుభం కలిగితే మరికొన్ని ప్రవేశించటం వల్ల మనకు అశుభం కూడా కలుగుతుంది. అయితే ఇంట్లోకి జర్రి వస్తే అది దేనికి సంకేతం? అంటే దీనివల్ల శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా అనే దాని గురించి చాలా మంది చాలా రకాల అనుమానాలను కలిగి ఉంటారు. అయితే జర్రి అనేది సాధారణంగా ఇళ్లలోకి రాదు. వానాకాలం వచ్చినప్పుడు మాత్రమే అవి మన ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి పరిశోధకులు కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. జర్రి ఈ మాట వినగానే మన మనసులో ఒక వికృత ఆకారం కలిగినటువంటి జీవి మెదులుతుంది. అంటే దాన్ని చూస్తే వికృతంగా అనిపిస్తుంది. ఈ యొక్క వికృత ఆకారం మన మనసులోకి రాగానే వెంటనే మనకు భయం కూడా వేస్తుంది. తలచుకుంటేనే అలా భయపడే మనం నిజంగా జర్రి మన దగ్గరికి వస్తే ఇక మనం ఆగలేకపోతాం. వెంటనే దాన్ని ఏదో ఒక వస్తువు తీసుకొని చంపేయటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విషపూరితమైన ఆ ప్రాణి మనల్ని కుడుతుందేమో అనే టెన్షన్ మనకు. కానీ జర్రులు మనుషుల్ని కుట్టే సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. జర్రి కుడితే ప్రాణాలు పోవు, కానీ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని విషాన్ని తట్టుకునే శక్తి సాధారణంగా మనుషులకే ఉంటుంది. సాధారణంగా జర్రులు రాళ్ల కింద ఉంటాయి. వానాకాలంలో రాళ్ల కిందకు నీరు రాగానే అక్కడ ఉండలేక వేరే ప్రదేశం కోసం అవి వెతుక్కుంటూ మన ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వాటిని చంపకూడదని పరిశోధకులు కూడా చెబుతున్నారు. జర్రిని మనం ఏ పేపర్ పైకో ఎక్కించి జాగ్రత్తగా బయట పారేయలేం. ఎందుకంటే అవి చాలా వేగంగా వెళ్తాయి. 1 సెకండ్కి 1.3 అడుగుల దూరం వెళ్తాయి. వాటిని దారి మళ్లించేందుకు ఏ కర్రనో ఉపయోగిస్తూ బయటకు వెళ్లేలా చేయాలి. జర్రి కనిపించినప్పుడు వాటిని చంపటం కన్నా కూడా జర్రి అక్కడ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిది. జర్రీలు ఎక్కువగా 2 రోజులు లేదా 3 రోజులుగా నిలిచి ఉన్న తేమ ఉన్న ప్రాంతంలో ఉంటాయి. అవి మన కంటికి కనిపించని క్రిములు ఉన్న చోటనే నివసిస్తూ ఉంటాయి. వాటిని ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. జర్రి కనిపించిన చోట శుభ్రంగా లేదు అనే విషయాన్ని మనం గమనించి అక్కడ కనుక మనం శుభ్రపరుచుకుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఇంట్లో జర్రి కనబడితే మన మంచికే అని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా జర్రి కనిపిస్తే అవి కనిపించిన చోటును శుభ్రపరచుకోవటం చాలా మంచిది. ఇక జర్రి ఇంట్లోకి వస్తే అది మంచిదే అంటున్నారు పరిశోధకులు కూడా. ఎందుకంటే జర్రులు, బొద్దింకలు, పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలు, నల్లుల వంటివి మనకు హాని చేసే ప్రాణుల్ని ఆహారంగా తీసుకుంటాయట. అందువల్ల జర్రి ఇంట్లో ఉన్నా ఏమీ కాదు. కాకపోతే షూస్ కానీ చెప్పుల వంటి వాటిల్లో అలాగే చీకటి ప్రదేశాల్లో జర్రులు దాక్కుంటాయి. కాబట్టి దానికి సంబంధించి మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. అంటే సైన్స్ ప్రకారం మనం చూస్తే కూడా పరిశోధకులు చెప్పిన మాటల్ని బట్టి కూడా జర్రి ఇంట్లోకి రావటం వల్ల మనకు మేలే కలుగుతుంది. అంటే మనకి హాని కలిగించేటటువంటి క్రిమి కీటకాలను అవి తింటాయి. కాబట్టి దీనివల్ల మనకు మంచి జరుగుతుందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. ఇక శాస్త్రీయ పరంగా చూస్తే అంటే శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాన్ని కనుక చూసినట్లయితే చాలా మంది ఇళ్లల్లో జర్రి పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటిని శతపాథం అని కూడా పిలుస్తారు. ఈ శతపాథం లేదా జర్రి పిల్లలు అనేవి శుభ అశుభ సంకేతాలకు కూడా కారణం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపీఠానికి అధిపతి రాహువు గ్రహం. ముఖ్యంగా చెప్పాలంటే ఒక శతపాదం అంటే ఒక జర్రి పిల్ల ఒక్క క్షణంలో మిమ్మల్ని ధనవంతులను చేయగలదు, లేకపోతే కనుక మిమ్మల్ని పేదల్ని కూడా చేయగలదు. ఇవి కొన్ని సందేశాలను మనకు అందిస్తాయి. వాటిని బట్టి మనం ధనవంతులు అవుతామా లేకపోతే పేదవారం అవుతామా అన్నది దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అది దేనికి సంకేతమో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఒక శతపాదుడు అంటే ఒక జర్రి పిల్ల అనుకోకుండా మీ యొక్క పాదాల కింద నలిగి చనిపోతే అది శుభ సంకేతంగా పరిగణించవచ్చు. అంటే మీరు కావాలని దాన్ని చంపటం కాదండి, అనుకోకుండా ఈ యొక్క పొరపాటు జరిగితే మాత్రం అది శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అనుకోకుండా కాలు కింద నలిగి శతమాత చనిపోతే అంటే జర్రి చనిపోతే ఏదో విపత్తు జరగబోతుంది, అది ఆగిపోయిందని మీరు అర్థం చేసుకోవాలి. ఒక విషపూరితమైన కీటకం కాబట్టి దాన్ని మీ పాదాలతో చంపటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయత్నం చేయకూడదు. అలాగే శతపాతం అనేది రాహుగ్రహానికి సంబంధించింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా కూడా మీరు వాటిని చంపటం అస్సలు మంచిది కాదు. రాహుగ్రహం యొక్క దోషానికి ఇది కారణమవుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర శతపాదం కనిపిస్తే అంటే జర్రి పిల్ల కనిపిస్తే దానర్థం మీకు చాలా అదృష్టం వరించబోతోందని. ఇంటి ప్రధాన ద్వారంలో అప్పటికే చనిపోయిన శతపాదం ఉంటే కనుక ఎవరో ఆ ఇంటిని చెడు దృష్టితో చూస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు కారులో ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కన మీకు జర్రి పిల్ల కనిపిస్తే కనుక అది మంచి సంకేతం కాదు. బయటకు వెళ్లేటప్పుడు మీకు జర్రి పిల్ల కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మీ ప్రయాణాన్ని కొంతసేపు నిలిపివేయటమే మంచిది. అయితే జర్రి మనల్ని కుడితే మనకు ప్రాణాపాయం ఉండదు, కానీ ఎంత పెద్ద జర్రి కుడితే నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుట్టిన చోట ఎర్రగా అవుతుంది. కొంతమందికి జ్వరం, వికారం వంటివి కూడా కనిపిస్తాయి. అంతేకాని ప్రాణాలు మాత్రం పోవు. అయితే జర్రి కుట్టిన ప్రదేశంలో వేడి నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత ఐస్ ముక్కలతో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జర్రి మీ ఇంటికి వస్తే కనుక వాటిని చంపకుండా బయటకు పంపించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల చీమలు ఇంట్లోకి వచ్చినా అది శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభ సంకేతం. అలాగే మీ ఇంట్లో బల్లి కనిపిస్తే కూడా లక్ష్మీదేవి రాకకు అదే సంకేతం. అలాగే మీ ఇంట్లో 3 బల్లులు ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా మీరు చూస్తే కనుక అది చాలా శుభ సంకేతం. అలాగే పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకున్నా కానీ అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని మీరు భావించాలి. ఈ విధంగా మరికొన్ని జంతువులు కానీ పక్షులు కానీ మన ఇంట్లోకి రావటం కూడా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. చూశారు కదండి, ఇంట్లోకి జర్రి వస్తే అది శుభ సంకేతమా అశుభ సంకేతమా? జర్రి కనిపిస్తే మనం ఏం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.